మీరు గమనించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ దీదీకైతే సమస్యలు ఉన్నట్టున్నాయి. అక్కడ క్లియర్ కనపడుతుంది. బీజేపీ అక్కడ కొట్టుకొచ్చేటట్టుంది. అస్సాంలో మళ్ళీ బీజేపీ తప్పదు. ఓకే. తమిళనాడులో డిఎంకే తప్పదు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి. ఓకే సార్. ఏ పెద్ద పాండిచ్చేరి చిన్న రాష్ట్రం అనుకోండి, అక్కడ మరి అది ఇప్పుడే చెప్పలేము. కేరళకు సంబంధించింది ఎట్లా ఉంటుందని చూడాలి. బట్ ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ స్ట్రాంగ్గా ఎమర్జ్ అయ్యాడు. మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు. గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి, లేదా గెలిచేవాడిని చెడగొట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాడు కానీ కింగ్ మేకర్. ఆయన చిరంజీవితో కంపేర్ చేయడం కానీ చిరంజీవి కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేట్టు. చిరంజీవి గారికి అప్పుడు నాకు జ్ఞాపకం 18 సీట్స్ కంటే రాలే, వేలాది లక్షలాది మంది జనం వచ్చిన. ఇతనికి నాకు తెలిసి 40కి తక్కువ రావు. 40 గుడ్ నెంబర్. అండ్ అందరూ 18 నుంచి 25 అన్నారు. 40 మీకు 30 to 40 మధ్య వస్తాడు. అప్పుడు కింగ్ మేకర్ అవుతాడు. ఓకే. సో అది మనం అంటే ఊహించింది కాదు. అదొక స్పష్టమైన మార్పే తమిళ పాలిటిక్స్ లోపల. ఓకే. సరే, మన అస్సాం అన్నది మనం కూడా అనుకుందే హేమంత్ బిశ్వా శర్మ అనేవాడు మళ్ళీ వస్తాడని. కొద్దిగా తక్కువ మెజారిటీ తగ్గచ్చు. బట్ బీజేపీ ఇక్కడ గెయిన్స్ మాత్రం బెంగాల్లో అది అప్రిషియబుల్. డెఫినెట్లీ అది వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ కాదు. వస్తే ఆ రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి. ఒకసారి బీజేపీ వచ్చిందంటే మళ్ళీ 10-15 ఏళ్ళకి అక్కడ కొత్త రాజకీయాలు వస్తాయి. దీది కంచుకోట నాడు కమ్యూనిస్టులు కొట్టి వస్తే చాలా ఏళ్ళు సుదీర్ఘకాలం చాలా ఇంపాక్ట్ చేసింది ఆ రాష్ట్రాన్ని. ఇప్పుడు అదే తరహాలో బీజేపీ అధికారులకు వస్తే మాత్రం 15 years దాదాపు మళ్ళీ వాళ్ళకి తిరుగు లేకుండా దాన్ని డామినేట్ చేస్తారు. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ కమ్యూనిజం నుంచి ఇక్కడికి వచ్చేసాయి బీజేపీ దాకా. మధ్యలో అది చూడాలి. ఇంతకుముందు ఈవీఎం గురించి ఆయన మాట్లాడాడు. నేను 2 times నేనే అసలు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా పనిచేశాను రాజగోపాల్. ఈవీఎం ట్యాంపరింగ్ అంత ఈజీ కాదు. లేదు సార్, నేను ఒక మాట మీరు అన్నారు కదా, కాదనుకోవట్లేదు. ఎందుకంటే ఒక పేరు చెప్పదు, ఒక కంపెనీ ఇది హ్యాక్ కావద్దు అని చెప్పి సెల్ ఫోన్లు ఎంత భారీ ఎత్తున అమ్మినా కూడా హ్యాక్ అయినాయి అని ఉంది. నేను అంటలే కాదు అంటలే కదా, మీ పాయింట్ అర్థం చేసుకోండి. లేదా అనుమానాలు రాకుండా ఏమన్నా మీరు చేయలేదు సిస్టమ్ని ఒక దగ్గర వీటికి ఉదాహరణకు ఒకటి ఇంటర్లింక్డ్ కావు. ఈవీఎం ఎక్కడిది అక్కడే వ్యవస్థ, ఎక్కడ వ్యవస్థ అక్కడ ఉదాహరణకి ఇంటర్లింక్డ్ అయితే అనుమానాలు బలపడతా ఉంటే వాటికి నివృత్తి చేసే విధానాలు అయితే ప్రకాశ్ ప్రభాకర్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. బట్ ఈవెన్ దెన్ నేనే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు, ప్రతి స్టేజ్లో ఈవీఎంల సెలక్షన్ దగ్గర నుంచి ఏదైనా పోలింగ్ బూత్లకు అలాట్ చేయాలనుకోండి, వాళ్ళు మనందరినీ పిలుస్తారు, ఎవరు ఏజెంట్లు వీళ్ళందరూ పిలుస్తారు. పిలిచి మనను శాంపిల్ ఏరుకోమంటారు. దీనికి మనం కొన్ని పికప్ చేసుకోవచ్చు ర్యాండమ్లో మనం పికప్ చేసి మనమే అలాట్ చేసుకోవచ్చు దీనికి. తర్వాత మనమే మ్యాక్ పోలింగ్ చేస్తాం. చేసిన తర్వాత మనం మ్యాచ్ చేసుకోవచ్చు మనం వేసింది పడ్డదా లేదా. అంటే ఈ సిస్టమ్ మనకి ఇంటిగ్రేటెడ్ అయితే హ్యాకింగ్ చాలా ఆస్కారం ఉంటుంది. ఏ సిస్టమ్ ఆ సిస్టమే అది, అదొక ఆస్పెక్ట్. ఇంకోటి ఎంతో పెద్ద మెషినరీ కదా, అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ల దాకా రకరకాల అఫిలియేషన్స్ ఉంటాడు. మోడీ ఒక భక్తుడు ఉంటాడు, కాంగ్రెస్ భక్తుడు ఉంటాడు, ఎవడో ఒకటి చెప్తాడు ఇది గెలికారు ఇక్కడ, ఇది గెలికారు అని చెప్తాడు. వాడు చెప్తే వెంటనే పెద్ద గందరగోళం అవుతుంది. అండ్ దెన్ శాంపిల్ కూడా మీరు పికప్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యున్సీలో మీ ఇష్టం వచ్చిన 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని దాన్ని ర్యాండమ్ మీద కౌంట్ చేసి ఫిజికల్ కౌంటింగ్ చేసి చూపించుకోవచ్చు అని రకరకాల. మనం చూసాం కదా, మమతా పోయి ఈవీఎం స్టేషన్ల దగ్గరే రాత్రిపూట కూర్చునే పరిస్థితి. అవసరం లేదు, ఆమె ఏజెంటే కూర్చోవచ్చు. సీల్ ఆయనైతే ముందే వేస్తారు, సీల్ ఆయన ముందే తెరుస్తారు. సో ఇవన్నీ ఆఫీసర్లు ఇన్ని వేల మంది లక్షల మంది ఆఫీసర్లు డిప్లాయ్ అయిన సందర్భంలో ఎవడో ఒకడు ఉంటాడు చెప్పేవాడు. అది ఇంటిగ్రేటెడ్ సిస్టంలో వెరీ డిఫికల్ట్. చేయకపోవడం అనేది ఏముంది, ఏదైనా చేయొచ్చు. మనం కూర్చోనంటే మన క్రెడిట్ కార్డు డబ్బులు పోతూనే వస్తున్నాయి, అది ఇండివిజువల్. బట్ అన్నీ లింక్ అయినవి కావు కదా, విడివిడిగా ఉన్నాయి కాబట్టి అంత ఈజీ కాదు అని అంటున్నా. ఇంపాసిబుల్ అంటే అన్నాను, ఎంత ఈజీ కాదు. అందులో ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఇంకో సొల్యూషన్ ఏంటి మీరు ఇచ్చేది? ఎంత కష్టం అది బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ చేయడం. వెరీ వెరీ డిఫికల్ట్. ఇది వచ్చినాకనే కదా మీకు మాస్ రిగ్గింగ్ తగ్గింది, ఇంపర్సనేషన్ తగ్గింది, తర్వాత బూత్ క్యాప్చరింగ్ తగ్గింది అంటే తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒక టైప్ చెప్పాలంటే మన ఎంటైర్ వరల్డ్లో ఒక బెస్ట్ సిస్టమ్కి ఇవాల్వ్. దీన్ని కూడా దాన్ని
కింద మీద చేయడానికి ప్రయత్నం చేయకూడదని కాదు, అధికారంలో ఉండే ప్రయత్నం చేయడానికి కాదు. ఇప్పటికి కూడా మీకు బూత్ క్యాప్చరింగ్ ఉంటుంది, ఇంపర్సనేషన్ ఉంటుంది. ఒకటి ఒకటి వేయడానికి అవకాశం ఉంటుంది. బూత్ క్యాప్చర్ చేసి గుద్దుకుంటే వాడు ఏం చేస్తాడు? బట్ మెషిన్ని మనం అంత ఈజీ కాదు అన్నాడు, ఇంపాసిబుల్ అనట్లేదు, బట్ ఈజీ కాదు. ఇంకొకటి ఒకటి ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు. ఎస్ఐఆర్ పేరు మీద 1,20,00,000 ఓట్లు మీరు తీసినాక డెఫినెట్గా దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుండొచ్చు. ఆ పేరు మీద అది నేను బీజేపీ అలయన్స్ పార్టీలో ఉన్నా చెప్తున్నాను. 1,20,00,000 ఒక రాష్ట్రంలో మీరు ఏరి వేయడం అంటే దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఒక పొలిటికల్ పార్టీ మీద పడుతుంది. ఎందుకంటే అప్పుడు ఆఫీసర్లు ఎవడో అవకాశం ఉన్నోడు, ఎవడు లేనోడు, మనకి ఈసవాడు ఎవడు ఏడినోడు అనే దాంతో దాన్ని సెగ్రిగేట్ చేసి ఉండొచ్చు. దిర్ ఇస్ పాసిబిలిటీ. సర్ప్రక్రియ అనేది బీజేపీకి లాభం చేకూర్చే అంశం. డెఫినెట్లీ లాభం. నేను అంటున్నా అక్కడ జరిగిన ప్రక్రియ మాత్రం అందులో 1,20,00,000 తీసేయడం మామూలు విషయం కాదు. అది డెఫినెట్గా దీన్ని ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు. రాజకీయాలు చేస్తున్నారు అన్ని పార్టీలతో పాటు, బీజేపీ కూడా రాజకీయమే చేస్తుంది. సో అందులో ముఖ్యంగా బెంగాల్ మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేసి ఆయన 80% కొట్టాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అది జరుగుతుంది అనిపిస్తుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఎస్ఐఆర్ ఉంది, ఈసారి ఉంది, తర్వాత రకరకాల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది. కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడాడు కదా, దీని టైంలో అంత ఇది జరిగింది, అది జరిగింది, మేము వస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడతామన్నాడు. అది కూడా ఒక ఫ్యాక్టరీ, కొంతమంది ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. విత్ ఆల్ దట్ ఆమె మైటీ ఫిగరే. బట్ ఈరోజు ఫస్ట్ టైం క్రైసిస్ ఎదుర్కొన్నట్టు అనిపిస్తుంది నా ఉద్దేశంలో ఈ రాష్ట్రాల ఓవరాల్ అనాలిసిస్. సార్ ముఖ్యంగా చూసుకుంటే మరి పుదుచ్చేరిలో 30 స్థానాలు చేరి కనపడుతుంది క్లియర్గా. తమిళనాడు విషయంలో ఏం చెప్పాలనుకుంటా? తమిళనాడులో డిఎంకే వస్తుంది, రాపలేరు కానీ, బట్ ఇతను కింగ్ మేకర్ అవుతాడేమో అని. ఏ డిఎంకే ఎన్ని స్థానాలు తెచ్చుకుంటుంది అనే దాని మీద ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆయన నేను ఎవరితో అలయన్స్ పెట్టుకుని నేనే అధికారానికి వస్తాను విజయ్ అంటున్నా కానీ అది ఏ పని కాదు. ఏ 35-40లో అవుతాడు. దెన్ అంతవరకు కనుక ఈ రెండు కనుక పోటాపోటీ ఉంటే, ఏఐడిఎంకే అండ్ డిఎంకే ఉంటే అప్పుడు కింగ్ మేకర్ అవుతాడు, అప్పుడు అవుతాడు. అది ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే జయలలిత పోయిన తర్వాత అంత స్టాల్వర్డ్స్ ఆ పార్టీలో లేరు. వాళ్ళు కూడా వెనక నుంచి పుషిస్తుంటే నిలబడే నాయకులు చాలామంది ఉన్నారు, బీజేపీ సపోర్టర్ అంటే ఏమన్నానండి. బట్ ఇప్పటికి కూడా డిఎంకే పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి పార్టీ. దాన్ని ఇప్పటికిప్పుడు వాళ్ళకి ప్రమాదాన్ని అనిపించట్లేదు, బట్ వాళ్ళ మార్జిన్ కన్సిడరబుల్గా తగ్గిపోతుంది. వాళ్ళ అధికారులకు వస్తూ ఉండొచ్చు కానీ మరి ఏఐడిఎంకే స్థానాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువ వస్తే, అంటే స్టాలిన్ మీద కూడా అంత మంచి ఒపీనియన్ లేదు ప్రజలకు అనేది అప్పుడు బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక టర్మ్ చేసినాక ఎవరైనా సరే యాంటీ ఎంత హానెస్ట్గా చేసినా యాంటీ ఇన్కంబెన్సీ తప్పదు. సో దాని ప్రభావం ఇప్పుడు స్టాలిన్ మీద ఉంది. బట్ వీ డోంట్ నో, సడన్గా విజయ్ అనేవాడు కొత్త పిక్చర్ ఎమర్జ్ అయింది. ఇది ఎటువైపు తీసుకెళ్తుంది ఆ పాలిటిక్స్ అనేది మనం వెయిట్ అండ్ సీ. ఎంత గంట 2 గంటల్లో ఈ వారం తేలిపోద్ది మనకు. 2 o'clock మొత్తం ఎవరి పర్లే కూడా అవసరం లేదు. స్పెషల్ డిక్లరేషన్ రాకపోవచ్చు కానీ 2 o'clock మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, ఇంకా కేరళ విషయంలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ రెండు ఉన్నాయి, బట్ యూడిఎఫ్కి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎల్డిఎఫ్ కంటే యూడిఎఫ్ కనపడుతుంది. ఆ రాష్ట్రంలో ఎప్పుడు మరి ఓసారి ఒకళ్ళను అధికారులు తీసుకొచ్చే చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రం. పోయినసరే ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు మళ్ళా సేమ్ గవర్నమెంట్ని మళ్ళీ తీసుకొచ్చారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. మరి ఈసారి ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా చూడాలి. కరప్షన్ ఛార్జెస్ విజయన్ మీద ఉన్నాయని మనం అనలేం సార్. అంటే ఆల్ సైడ్ అండ్ డన్ వాళ్ళ కరప్షన్ ఫ్రీ గవర్నమెంటే. కానీ థర్డ్ టైం రావడం ఆ సమస్య కాదు. ఓకే, అస్సాం విషయంలో ఏం చెప్పారు సార్? అస్సాం బైగాన్ కంక్లూజన్ అది, మళ్ళీ అతనే వస్తాడు కొద్దిగా రెడ్యూస్డ్ మెజార్టీతో. ఓకే రైట్. మన శామిల్ కార్తిక్ గారు ఒకసారి మనం బ్రేకింగ్ అదే ఇప్పుడు వరకు ఎంతవరకు వెళ్ళింది ఏంటని చూద్దాం ఒకసారి. తమిళనాడు డిఎంకేకి వచ్చేసి 58 లీడ్లో ఉంది, ఏఐఏడిఎంకేకి 17, అదేవిధంగా టీవీకి 31,